పార్లమెంట్ సమావేశాల్లో ఇవాల్టి సీన్ ఎలా ఉండబోతోందా అనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ సీజేపీ ఆందోళనలు విరమించడంతో ఇక వర్షాకాల సమావేశాలు గాడిన పడతాయని ఆశిస్తోంది కేంద్రం. బట్ రాహుల్ గాంధీ మాత్రం నీట్ లీక్ వదిలేది లేదని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అయ్యారు. ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్ పై చర్చించారు. విద్యార్థుల నిరసన జ్వాలలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని ఇన్నాళ్లు కుదిపేశాయి. మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళన విరమించుకోవడంతో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశిస్తోంది కేంద్రం. కానీ ఇంతలోనే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖాస్త్రాన్ని సంధించారు. విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్లు, సాదా దుస్తుల్లో వచ్చి లాఠీలతో విరుచుకుపడ్డ వ్యక్తుల తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో సూటిగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రాణాంతక ఆయుధాల్ని ప్రయోగించడానికి ఎవరు అనుమతించారు అంటూ పలు ప్రశ్నల్ని సంధించారు. ఏ సమయంలో యువత భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ మాఫియా భర్తం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది. లోక్సభ ముందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 రాబోతోంది. గత చట్టానికి మెరుగులు దిద్దుతూ తెస్తున్న ఈ సవరణ బిల్లు నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్, జేఈఈ, క్యూసెట్ వంటి అన్ని కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు ఇది వర్తిస్తుంది. ప్రశ్నపత్రాలు లేదా ఆన్సర్ కీలు లీక్ చేయడం, పరీక్షా కేంద్రాల్లో ఇతరులకు అనధికారికంగా సహాయం చేయడం, ఓఎంఆర్ షీట్లతో ట్యాంపరింగ్ చేయడం, నకిలీ వెబ్సైట్లు లేదా అడ్మిట్ కార్డుల్ని సృష్టించడం వంటి 15 రకాల చర్యల్ని అక్రమాలుగా ఈ చట్టం పరిధిలోకి తెస్తున్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు, విద్యార్థుల్ని శిక్షల పరిధి నుంచి మినహాయించారు. కేవలం వ్యవస్థీకృత ముఠాలు, అసాంఘిక శక్తులు, నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలకే ఈ చట్టం వర్తిస్తుంది. వైపు హోంమంత్రి జవాబుదారీతనంపై ప్రతిపక్షాల నిలదీత, మరోవైపు పేపర్ లీక్ ముఠాలపై ఉక్కుపాదం మోపేలా సరికొత్త బిల్లు రూపకల్పన. ఈ రెండు విభిన్న పరిణామాల నడుమ పార్లమెంట్ సమావేశాలు కేవలం సజావుగా సాగడం మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో అత్యంత వాడీవేడి చర్చలకు వేదిక కాబోతున్నాయి.